జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కులాలు మతాల ప్రాతిపదికన ఓటర్లను ఆకర్షించే పని కూడా చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఇక్కడ టికెట్ ఇచ్చారు. ముస్లింల ఓటర్లను ఆకర్షించేందుకు హఠాత్తుగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి కేబినెట్ లో స్థానం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చెప్తున్నారు. ఈ రెండో ఒక ఎత్తు అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన హైదరాబాద్ లో ఉంటున్న కమ్మ సామాజిక వర్గం సంబంధించిన సంఘాలు ఆ కీలకమైన ప్రముఖులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ మద్దతు ప్రకటించడం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. స్వయంగా రేవంత్ రెడ్డిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన సంఘాల నాయకులు ప్రముఖులు కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారంతా మాకు సంఘాల వాళ్ళంతా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, అందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ భేటీలో ఈ సమావేశంలో హైదరాబాద్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా కోరారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కమ్మవారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కూడా వాళ్ళు తనను విజ్ఞప్తి చేశారని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరు అవునన్నా కాదన్నా కమ్మ సామాజిక వర్గం వాళ్ళైతే తప్పేం కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా గట్టి మద్దతుదారులుగా ఉంటారు. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకత్వ నిర్ణయాన్ని ధిక్కరించి వీళ్ళు ఎక్కడికి పోరు అనే ఒక అభిప్రాయం కూడా ఉండేది. అయితే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనేది చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే బీజేపీతో చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నారు, టీడీపీ కలిసి ఉంది, నేషనల్ లెవెల్లో ఉన్నారు, ఒక రాష్ట్రానికి పరిమితమైన పొత్తు కూడా కాదు, జాతీయ స్థాయిలో కూడా క్యాబినెట్ లో మంత్రి పదవులు తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మద్దతు ఇవ్వాల్సి వస్తే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ కూడా పోటీ చేస్తుంది, బీజేపీకి ఇవ్వాలి. అలా కాకుండా బద్ద వ్యతిరేకమైన అంటే తమ కూటమికి వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు కమ్మ సామాజిక వర్గం వారు ఎలా ముందుకు వచ్చారన్న దానిపై చర్చ నడుస్తుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన క్లియర్ గా ఒక విషయం చెప్పారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు అని చెప్పారు. సరే అక్కడి వరకు ఓకే అని అనుకుంటే అంతటితో ఆగకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరితో ఉంటుందని చెప్పారు. తాను పోటీ చేయనప్పుడు తన మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అన్నది కనీసం అదొక సాంప్రదాయం, గౌరవం. కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులంతా ఇక తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే బీజేపీ మనకు మిత్రపక్షం కదా అని చెప్పి బీజేపీకి ఎక్కడ ఓట్లు వేస్తారు అనుకున్నారేమో, కానీ తటస్థ వైఖరి అని క్లారిటీ ఇచ్చారు. తటస్థ వైఖరి అంటే తమతో కలిసి ఉన్న బీజేపీకి కూడా ఓటు వేయకుండా తటస్థ వైఖరి తీసుకోవడం అంటే ఇండైరెక్ట్ గా మద్దతుదారులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని సంకేతాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు అన్న ఒక చర్చ పెద్ద ఎత్తున నడిచింది. ఇప్పుడు దాన్నే నిజం చేసేలాగా తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉంటారని భావిస్తున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఆ సంఘాల నాయకులు రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలిపారు. అంటే రేవంత్ రెడ్డి చాలా బలంగా ఉండాలి అన్న ఒపీనియన్తో వీళ్ళంతా ఉన్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, సొంత కేబినెట్ మంత్రులు కూడా ఆయన లెక్క చేసే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక రేవంత్ రెడ్డి చాలా బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి బలహీనపడకూడదు, బలంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కమ్మ సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇలా మద్దతు ప్రకటించింది అన్న ఒక చర్చ అయితే నడుస్తోంది. చాలా మంది చెప్పేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని తమ సొంత మనిషిగా చూస్తూ ఉంటారు అన్న ఒపీనియన్ ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు ఎన్డీఏలో మంత్రులుగా ఉన్నా సరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఫంక్షన్లలో పాల్గొనడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా. సో ఈ మొత్తం వాతావరణం చూస్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి బలంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని తెలుగుదేశం పార్టీ కూడా కోరుకుంటుంది. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఆకాంక్ష కూడా అదే అన్నదైతే ఈ జరుగుతున్న పరిణామాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీకి మాత్రం ఎక్కడా లెక్క చేయడం లేదు, ఒక విధంగా బీజేపీని అవమానించడం. కానీ బీజేపీ వాళ్ళకి పట్టింపులు ఏమి ఉండవు, ఎందుకంటే ఏపీలో మీకు బీజేపీలో ఉన్న నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఇక్కడ ఏపీలో బీజేపీ బలంగా ఉండాలని కోరుకునే నాయకులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. డామినేషన్ మొత్తం బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా పొత్తులో ఉంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోయినా కూడా దాన్ని ఎవరు తప్పుపట్టరు. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్గా ఉన్నారు. ఇది వరకు హైదరాబాద్ ఎన్నికల్లో హడావిడి చేసింది జనసేన పార్టీ కూడా, కానీ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఆ పార్టీ కూడా ఎవరికి మద్దతు ఇవ్వలేదు. కనీసం ఆ పార్టీ అయినా బీజేపీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ఇవ్వాలి, కానీ ఎక్కడా ఇవ్వడం లేదు. అంటే మొత్తం మీద రేవంత్ రెడ్డి బలంగా ఉండాలి, అప్పుడే మనకు హైదరాబాద్లో అంతా మంచి జరుగుతుంది, మన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు అన్న భావనకు అవకాశం ఏర్పడుతుంది.